ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చాలా వివరంగా చెప్తున్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని. కాబట్టి ఇది మనం అందరం కూడా అనుసరించాలి. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు ఎటువంటి వ్యక్తివి? నీ ఆలోచనలు అసలు ఎలా ఉన్నాయి? మంచి ఆలోచనలే అనగా దేవుని చిత్తానుసారమైన ఆలోచనలే నువ్వు కలిగి ఉన్నావా? దుష్టుల ఆలోచనలు నీవు ఎంత మాత్రము కూడా కలిగి ఉండకూడదని నీకు అర్థమవుతుందా? ఆ విషయం నీకు తెలుసా? క్రీస్తుకి ఇష్టమైన విధంగానే నీ ప్రతి ఆలోచన ఉండాలని కూడా నీవు అర్థం చేసుకోవాలి. జాగ్రత్త సుమా, నీవు చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తులతో స్నేహం ఎంత మాత్రము కూడా చేయకూడదు. ఎందుకంటే చెడు స్నేహం అనేది, దుష్టుల సాంగత్యం అనేది మంచి నడవడిని చెరుపుతుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు మంచి వ్యక్తి అయినా, నీది మంచి నడవడి అయినా, చెడు సాంగత్యం వల్ల నీ నడవడి కూడా చెరపబడ్డానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అపవాది నిన్ను చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడవేస్తాడు. కాబట్టి నీవు బహు జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది దుష్టులైన వారు ఉంటారు. వారితో పాటు నిన్ను కూడా దుష్టత్వంలోనికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి చాలా వివేచన కలిగి, మరి పావురం వలె నిష్కపటంగా, పాము వలె మంచి వివేకం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. కాబట్టి చక్కటి వివేచన కలిగి, వివేకం కలిగి నీవు ఉండాలి. నీవు దుష్టుని ఆలోచన చొప్పున నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చాలా సులువుగా నువ్వు పాపంలో పడిపోతావు. నీ ప్రభు మార్గం నుంచి దూరం అయిపోతావు. మరి ప్రభుకి ఎన్నటికీ కూడా ఇష్టడుగా నీవు ఉండలేకపోతావు. వాక్యానుసారమైన జీవితాన్ని కోల్పోతావు. నిత్య నరకాగ్ని వైపే నీ అడుగులు పడుతూ ఉంటాయి. ఇదంతా వదిలిపెట్టు. దుష్టుల సహవాసం మానేసేయి. మంచి సహవాసం నీవు కలిగి ఉండాలి. నీ ప్రభు నీకు ఇచ్చిన ఆలోచన చొప్పున నువ్వు నడవగలిగితే నీకు అన్ని విధాలు అది మేలు కలుగుతుంది. మంచిది. ఆమేన్.